శ్రీమాత్రే నమః. నరుడి కంటికి నల్లరాయే బద్దలాసిపోతుంది అని అనటం విన్నాను గానీ, చూడడం ఇదే ఫస్ట్ టైము. చూడండి అసలు చిన్న కొబ్బరికాయ కొట్టినందుకు ఇది ఇలాగ అయ్యింది. దానికి ఏనాడు కనీసం నూరన్నా నూరలేదు, వాడినన్నా వాడలేదు. ఇదిగో ఇక్కడ ఉంది కదా చిప్ప, కొబ్బరి చిప్ప, ఇంకో దీన్ని కొట్టినందుకు అది అలాగ అయిపోయిందనమాట. ఇదో 2 ముక్కలు, అదో 2 ముక్కలును. విచిత్రంగా ఉంది. నరఘోషకి అనే అనిపిస్తుంది. దానికి ఏ మచ్చ లేదు. అది కూడా కొత్తది. అసలు నూరింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. మాకున్న దిష్టికి అది తీసుకున్నదని అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు తెలుసున్నది నాకు చెప్పండి. నేను అనుకున్నది అయితే నేను చెప్పాను. మీకు ఎవరికన్నా తెలుసుంటే కనుక అలాగా ఎందుకు అయింది ఏంటన్నది చెప్పండి. అసలు ఏ రోజు కూడా దాంతో మసాలా నూరడం కానీ అసలు వాడనే వాడలేదండి. కొత్తది అది. అలాగా ఎప్పుడు కూడా బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటాం అంతే. కానీ ఇలాగ అవ్వడం ఎందుకో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇలా అయితే అయింది. కొంచెం సేపు అయితే బాధపడ్డాను. ఎందుకు ఇలా అసలు జరిగిందో ఏంటి ఏం తెలియట్లేదు. మీకు ఏమన్నా తెలుసుంటే కనుక చెప్పండి. కనీసం బీటన్నా లేదు దానికి. ఒక బీట వచ్చింది సరే, దానివల్ల ఇలాగ అయ్యిందని అనుకోవడానికి కూడా లేదు. జస్ట్ చిన్న కొబ్బరికాయ ముక్క కొట్టినందుకు అలాగైతే అయిపోయింది. ఇంకా ఆ రోజైతే పిల్లి వస్తే పిల్లికి పాలు ఉన్నాయని కొన్ని పాలైతే ఇచ్చాము. అదైతే తాగుతుంది. ఇంకా కార్తీక సోమవారం అయితే పూజ అది అయ్యేటప్పటికైతే తెల్లారిపోయింది. దీపాలు అది వదిలేసరికి అయితేని అయినా సరే అయితే వదిలేను. ఏమో ఏం జరిగినా ఏం చేసినా ఇంక శివయ్య దయ. ఎలా ఉన్నా ఎవరు ఎలా ఏడ్చినా సరే శివయ్యే చూసుకుంటాడు. ఆ శివయ్య దయ వల్ల ఇలా ఉన్నాము. ఇంక ఈ సైన్యములు అయితే ఇలా పెట్టుకున్నాను. అదైతే రాత్రి అలా జరిగిందైతే శనివారం జరిగిందనమాట. సారీ, శనివారం కాదు, ఆదివారం జరిగింది. ఆదివారం నెక్స్ట్ డే సోమవారం అనమాట ఇది పూజ. దీపాలు వదులుకోవడం అదిని. ఇంక ఈరోజు సోమవారం కదా, ఇక్కడైతే ఇంకా నెయ్యి దీపాలు అయితే పెట్టుకున్నాను. కొబ్బరికాయ అయితే దొరకలేదు. అందుకే అటుకులు, బెల్లం, పాలు నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఇక నుంచి అయితే దేవుడి మందిరం చూపించకూడదు అని అనుకుంటున్నాను. చూపించినా ఇంత క్లియర్గా అయితే చూపించకూడదు అనుకుంటున్నాను. ఉంటానండి. శ్రీమాత్రే నమః.